చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటారు. పోలీసులు ఎంత కఠినమైన నిబంధనలు పెట్టినా కూడా రూల్స్‌ని తుంగలో తొక్కుతూ ఉంటారు. అలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. సాధారణంగా చాలా మంది హెల్మెట్ ధరించరు. అలాగే త్రిబుల్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు. దీంతో పోలీసులు వారికి చలాన్లు విధిస్తూ ఉంటారు. అలాగే నో పార్కింగ్ ప్రాంతాల్లో కూడా పార్క్ చేయడం వల్ల పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని పెనాల్టీ ఛార్జీలు ఉన్నా చెల్లించకుండా అలాగే ఉంటారు. అలాంటి వారి కోసమే పెనాల్టీ ఛార్జీలను తగ్గించుకునేందుకు ఓ అవకాశం ఉంటుంది. అందులో దాదాపు 50% వరకు డిస్కౌంట్తో చలాన్లు చెల్లించవచ్చు. అయితే గతంలో తెలంగాణలో భారీగా చలాన్లు నమోదైన నేపథ్యంలో 50% డిస్కౌంట్తో ఇప్పుడు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సామాన్యులకు చాలా సులభమైన ఉపశమనం కలిగించే మార్గాన్ని అందిస్తోంది. అదే లోక్ అదాలత్. ఇలాంటి సమస్యలు, కేసులను సులభంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్లను ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ అనేది ప్రజల కోర్టు. ఇది కేసులను సామరస్యంగా పరిష్కరించుకునే ఒక వేదిక. దీనిని ప్రజా న్యాయస్థానం అని కూడా అంటారు. సాధారణంగా కోర్టులో పెండింగ్లో ఉన్న లేదా న్యాయస్థానంలో దావా వేయడానికి ముందు దశలో ఉన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుంది. మీరు మీ చలాన్ పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా సగం మాత్రమే చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. అంటే మీపై భారీ పెనాల్టీ ఛార్జీలు ఉంటే అందులో సగం మాఫీ అవుతాయి. దీని సహాయంతో మీరు చలాన్ భారం నుండి కూడా బయటపడొచ్చు. హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, తప్పుగా పార్కింగ్ చేయడం వంటి పాత ట్రాఫిక్ చలాన్ కేసులను లోక్ అదాలత్లో విచారిస్తారు. కొన్ని సందర్భాల్లో మొత్తం జరిమానాను మాఫీ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో 50% అంటే మీ చలాన్లో సగం మాఫీ కూడా అవుతుంది. అంటే ఇందులో మీ కేసు విచారణను బట్టి పరిష్కారం లభిస్తుంది.